దేవుడి కార్యాలు చాలా గొప్పవి, దేవుని మేలు చాలా గొప్పవి. మనం త్వరపడకుండా కాస్త దేవుని మీద ఆధారపడితే అబ్రహాముని ఏ మాదిరిగా దీవించాడో మనల్ని కూడా ఆ మాదిరిగానే దీవిస్తాడు. కొందరు చెప్తూ వస్తూ ఉంటారు, ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలి, ఫాస్ట్గా అభివృద్ధి అయిపోవాలి. ఏది ఫాస్ట్గా ఉన్నటువంటిది ప్రతిదీ కూడా నిలవదెక్కుతుంది. స్లోగా వెళ్ళేదే స్టాండర్డ్. వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది ఏ రంగమైనా, సంఘమైనా, ఏదైనా అర్థమైంది. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. యేసన్న గారు ఇంచుమించు 10 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాడు. 10-15 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాడు. సరైన తిండి కూడా ఉండేది కానీ. సో యేసన్న గారిని దేవుడు ఎంత అద్భుతంగా దీవించాడు. సో ప్రతిదీ కూడా మనము గాబరా పడిపోకూడదు. అది పని అయినా, వృత్తి అయినా, ఏదైనా మన గాబరా పడకుండా ఒక స్టెప్ వేసుకొని ప్రభు మీద ఆధారపడుతూ, బాధలు పడుతూ, సమస్యలు భరిస్తూ నిలబడ్డామనుకో, దేవుడు నిన్ను ఉన్నతంగా బలపరుస్తూ నిలబరుస్తాడు.